హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీప్రియ దినేష్. అందరిలాగానే నేను కూడా ప్రతి సంవత్సరం న్యూమైష్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. కాకపోతే ప్రతిసారి జనవరి ఎండింగ్లో వెళ్తా, ఈసారి స్టార్టింగ్లోనే వెళ్ళా. ఇంకా ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి, నేనేమేమి తీసుకున్నా అనేది ఈ వీడియోలో చూసేయండి. మ్యాక్సిమం హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ నాంపల్లి ఎగ్జిబిషన్ గురించి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నా. ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి కొన్ని రోజులు ఎక్స్టెండ్ చేస్తూ కూడా ఉంటారు ఎగ్జిబిషన్ని. ఎగ్జిబిషన్ రావాలనుకున్న వాళ్ళు మోస్ట్లీ మెట్రోనే ప్రిఫర్ చేయండి. ఓన్ వెహికల్ అనవసరంగా లేనిపోని తలనొప్పి, పార్కింగ్ దొరకదు, ఇంకా ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది. ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నారు, మెట్రో ఎక్కడం దిగడం కష్టం అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఆటోనో క్యాబో బుక్ చేసుకొని రావడం బెటర్. మ్యాక్సిమం ఓన్ వెహికల్ అవాయిడ్ చేయండి. మెట్రోలో వచ్చేవాళ్ళు నాంపల్లి స్టేషన్ కాకుండా గాంధీభవన్ స్టేషన్లో దిగాలి. గాంధీభవన్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జిబిషన్కి వెళ్ళే దారంతా ఇలా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. మెయిన్గా ఆక్సిడైజ్ జ్యువెలరీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడే తీసేసుకోండి. లోపలైతే ఆక్సిడైజ్ జ్యువెలరీకి సంబంధించి అంత కలెక్షన్ అయితే ఉండదు. అనవసరంగా అక్కడే తీసుకుంటే అయిపోయేది అనిపిస్తుంది. పోనీ రిటర్న్లో తీసుకుందామంటే అంత ఓపిక అయితే ఉండదు మనకి రిటర్న్ అయ్యేప్పటికి. ఇయర్ రింగ్స్ అయితే 50, 100 అంతే. ఇంకా నెక్ పీసెస్ అయితే చెప్పడం 200 చెప్తారు. మనం బార్గెన్ చేయడాన్ని బట్టి ఉంటుంది. కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాళ్ళకైతే ఈసారి చాలా కలెక్షన్ ఉంది. ట్రాఫిక్ చూస్తున్నారు కదా ఎంత దారుణంగా ఉందో. కనీసం వెహికల్ ఆపి దిగే అంత ఛాన్స్ కూడా ఇవ్వట్లేరు. ఇంకా ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్లో అయితే ఈవినింగ్ 4 నుంచి నైట్ 10:30 వరకు, వీకెండ్స్లో అయితే ఈవినింగ్ 4 నుంచి నైట్ 11 వరకు అంటారు. కానీ ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అయిపోతుంది. మేము వీక్ డేస్లో వెళ్ళాం, అంత రష్ లేదు. కానీ ఒక 7-7:30 అవుతున్న కొద్దీ రష్ పెరుగుతూ ఉన్నారు. కొంచెం ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక 2:30-3 కల్లా స్టార్ట్ అయితే బెటర్. ఈ బ్యాగ్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఏదైనా స్టాల్లో ఒక ఐటెం బాగా నచ్చేసిందంటే మాత్రం తీసేసుకోవడమే బెటర్. అంటే ముందు స్టాల్స్లో ఇంతకంటే బాగుంటాయేమో అన్నట్టుగా అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి నిజంగానే అంతకంటే బెటర్గా దొరుకుతాయి. కానీ ఒక్కొక్కసారి మాత్రం అసలు అక్కడ ఉన్న ఐటెం మళ్ళీ ఇంకే స్టాల్లోనూ రిపీట్ అవ్వదు. మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకుందామంటే అప్పటికే చాలా దూరం వచ్చేసి ఉంటాం. అందుకనేసి ఏదైనా బాగా నచ్చిందంటే మాత్రం అక్కడే తీసేసుకోవాలి. ఇంకా ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ప్రతిసారి. లాస్ట్ ఇయర్ ఉన్న డిజైన్స్ ఈసారి ఉండవు, ఈసారి ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉండవు. నెక్ పీసెస్ అయితే చాలా మోడల్స్ వచ్చాయి ఈసారి, చాలా బాగున్నాయి. ఇంకా ఈసారి పర్ల్స్ ఇయర్ రింగ్స్ చాలా ఎక్కువ పెట్టారు. చాలా మంచి డిజైన్స్, మంచి కలర్స్లో ఉన్నాయి. ఇంకా గవ్వలతోటి కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే, భలే ఉన్నాయి అవైతే. ఇంకా చేతికి పెట్టుకునే కడాస్ కానీ, బ్రేస్లెట్స్ కానీ, మన కోపిక ఉండలే కానీ చూడడానికి చాలా ఉన్నాయి ప్రతి స్టాల్లో కూడా. కాకపోతే కొనే ముందు ఒకటే గుర్తుంచుకోవాలి, ఏంటంటే అక్కడ ఫిక్స్డ్ ప్రైస్ అని బోర్డు లేనంత వరకు వాళ్ళు చెప్పిన ప్రైస్కి మనం తీసుకోవద్దు, బార్గెనింగ్ చేయాలి. వాళ్ళు 200 చెప్తే మనం 100 నుంచి స్టార్ట్ చేయాలి. వాళ్ళు చెప్పడం ఎక్కువే చెప్తారు, ఎందుకంటే ఎలా అయినా మనం తగ్గిమని అడుగుతాం కాబట్టి. ఒకవేళ అలా అడగకుండా తీసుకుంటే వాళ్ళకి లాభమే కదా, అందుకే చెప్పడం మాత్రం ఎక్కువే చెప్తారు. మనం మాత్రం ఇక్కడనే కాదు, హైదరాబాద్లో ఎక్కడ షాపింగ్ చేసినా కూడా వాళ్ళు చెప్పిన కాస్ట్కి హాఫ్ రేట్ నుంచి స్టార్ట్ చేయాలి ఎప్పుడు కూడా. నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్సే చూడండి. మొన్న ఎగ్జిబిషన్లోనే, ఇక్కడ కాదు లోపల స్టాల్లో ఫస్ట్ ఒక ఇయర్ రింగ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒక లేడీ ఉంది అక్కడ. ఎంత ఇవి అంటే 150 అన్నది. ఫిక్స్డ్ ప్రైజా అంటే 150 కానీ 120కి ఇస్తా అనేసి అన్నది. సరే అని చెప్పేసి పక్కన నేను ఇంకో 2 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నా. అన్నీ కలిపి ఓనర్ దగ్గర బిల్ వేయించడానికి తీసుకెళ్తే ఆయన ఒక్కొక్కటి కాస్ట్ చెప్పుకుంటా, ఫస్ట్ ఆ లేడీ 150, 120కి ఇస్తా అని చెప్పింది కదా, ఆ ఇయర్ రింగ్స్వి 80 రూపీస్ అనేసి వేసాడు ఆయన బిల్లో. అలా ఉంటుంది. ఏంటంటే మనం అడగనంత వరకు ఎంత ఎక్కువకి వీలైతే అంత ఎక్కువకి అమ్ముకుందాం అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. అందుకే దానికి ఎంత కాస్ట్ పెట్టొచ్చు అన్నట్టుగా చూసుకొని కొంచెం బార్గెనింగ్ చేయండి. ఒకవేళ మనకి దానికి ఎంత పెట్టొచ్చు అని ఐడియా లేదు అన్నప్పుడు నేను చెప్పినట్టుగా హాఫ్ రేట్ నుంచి స్టార్ట్ చేయండి. వాళ్ళు చెప్పిన దానికి హాఫ్ ప్రైస్ నుంచి స్టార్ట్ చేయండి. ఇంకా నేనైతే చాలా వరకు ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీనే ఎక్కువ కవర్ చేసా. ఏంటంటే చాలామంది ఇష్టపడతారు ఆక్సిడైజ్ జ్యువెలరీ, నాకు కూడా చాలా ఇష్టం. నా దగ్గర చాలా ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఎగ్జిబిషన్ వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఎక్కువ ఇదే కవర్ చేశాను నేను. ఈ పర్ల్స్వి లాంగ్ హారం అయితే చాలా బాగుంటాయి శారీస్ పైన. ఇవి ఎంతవరకు క్వాలిటీ ఉంటాయి అని నాకు తెలియదు, కానీ లుక్ వర్క్ అయితే చాలా బాగున్నాయి.
ఎగ్జిబిషన్కి ఎంటర్ అవ్వబోతుంటే లెఫ్ట్ సైడ్లో అనమాట ఇవన్నీ మనం గుమ్మాలకి తోరణాల్లాగా హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాం కదా అవి, ఇంకా అలాంటి వాల్ హ్యాంగింగ్వి అవన్నీ ఉన్నాయి. ఇంకా సేమ్ ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉన్నాయి. ఇక్కడ చోకర్స్ చాలా బాగున్నాయి. నేను ఒకటి మల్టీ కలర్ చోకర్ 200 చెప్పింది, నేను 100కి అడిగా, 120కి తగ్గనన్నది. ఇంకా నేను వదిలేసా. స్టార్టింగ్ కదా కొంచెం డిమాండ్ చేస్తారు. అదే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ జనవరి ఎండింగ్లో అట్లాంటి టైంలో అయితే పిలిచి మరీ ఇచ్చేస్తారు మనం ఎంత కడిగితే అంతకి. ఇంకా ఇక్కడ నుంచి ఎంట్రన్స్కి 2 వైపులా టాప్స్, ఫుడ్ ఐటమ్స్, పిల్లల టాయ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్. మ్యాక్సిమం క్యాష్ క్యారీ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా చోట్ల యూపీఐ యాక్సెప్ట్ చేయట్లేరు. ఏంటంటే వాళ్ళకి అంతమంది జనాల్లో ఎవరి మనీ యాడ్ అయ్యాయి, ఎవరి మనీ యాడ్ అవ్వలేదు అని చూసుకునేంత టైం అయితే ఉండదు కదా, అందుకని చెప్పేసి యూపీఐ యాక్సెప్ట్ చేయట్లేదు, క్యాషే కావాలనేసి అంటున్నారు. ఇంకా ఇక్కడ నుంచి అసలైన షాపింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మేము గేట్ నెంబర్ 1 నుంచి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ వచ్చేసి పిల్లల నైట్ సూట్స్ అయితే ఉన్నాయి. 250 పర్ పేర్ అంట, ఫిక్స్డ్ ప్రైస్. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా చాలా రకాల మోడల్స్, కలర్స్ ఉన్నాయి ఇందులో అయితే. ఇంకా అదే షాప్లో పక్కన ఆఫ్ వైట్ టాప్స్ ఉన్నాయి, 600 అంట. కొన్నిటికి నెక్ ప్యాటర్న్ డిఫరెంట్గా వచ్చింది, కొన్నిటికి స్లీవ్స్ డిఫరెంట్గా వచ్చాయి, కొన్నిటికి పైన వర్క్ డిఫరెంట్గా వచ్చింది, కొన్నిటికి వర్క్ కలర్ డిఫరెంట్గా వచ్చింది. అలా సేమ్ కలర్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా పక్కనే నైట్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి, 250 అంట, అది కూడా ఫిక్స్డ్ ప్రైస్. ఇంకా ఇదైతే బాలీవుడ్ సూట్స్ అంట, డ్రెస్ మెటీరియల్స్ 999 అంట. కొంచెం హెవీ వర్క్ ఉన్న డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళకైతే మంచిగా తీసుకోవచ్చు. ఇంకా పక్కనే నైట్ ప్యాంట్స్ 250 అంట. మ్యాక్సిమం ప్రతి స్టాల్ బయట ఈ నైట్ ప్యాంట్స్ అయితే ఉన్నాయి, 250 ఒకటి అనేసి. అందరూ ఒకటే ప్రైస్ మెయింటైన్ చేస్తున్నారు. నేను గమనించినంత వరకు అయితే ఈసారి చాలా స్టాల్స్లో ఫిక్స్డ్ ప్రైస్ అనేసి బోర్డు పెట్టారు. ఇంతకుముందు కొన్ని స్టాల్స్లోనే ఫిక్స్డ్ ప్రైస్ అనేసి ఉండేది, ఈసారి మ్యాక్సిమం 70-80% స్టాల్స్లో ఫిక్స్డ్ ప్రైస్ అనేసి పెట్టేశారు. ఇంకా ఈ స్టాల్లో వచ్చేసి ఇంకొంచెం హెవీ వర్క్ ఉన్న డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. ఫిక్స్డ్ ప్రైస్ అయితే లేదు చాలా వాటికి. నేను అది ఆరెంజ్ కలర్ డ్రెస్ మెటీరియల్ అడిగాను, 1600 ఏమో అన్నారు. డ్రెస్ మెటీరియల్కి అంత కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించింది. ఇంకా దాని ఆపోజిట్లోనే చిన్నపిల్లల క్యాప్స్, వాచెస్, పక్కనే స్పెట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే బగల్పూర్ శారీస్, సూట్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అనేసి ఉంది. నాకైతే అస్సలు తెలీదు ఈ మెటీరియల్ గురించి, నేను షాప్ లోపలికి కూడా పోలేదు, మీకు ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నా. స్టాల్ బయట అయితే ఇలా దుప్పటాస్ ఉన్నాయి, 250 అంట. ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అయితే 1000 రూపీస్ అంట. అంత పెట్టొచ్చా లేదా అనేది కూడా నాకు తెలీదు. ఈ షాప్కి ఆపోజిట్లోనే పిల్లలకి సంబంధించిన నైట్ సూట్స్, నైట్ ప్యాంట్స్, ఇంకా లేడీస్కి కుర్తీస్, జీన్స్, టాప్స్ ఇవన్నీ ఉన్నాయి. కాస్ట్ అయితే ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉన్నాయి. జీన్స్ వచ్చేసి 500, ఇంకా కొన్ని రకాల ప్యాంట్స్ ఏమో 350 అని పెట్టారు. ఇంకా మన పెద్దవాళ్ళ ఈ నైట్ సూట్స్ అయితే 600 అనేసి, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది. మ్యాక్సిమం చెప్పాను కదా అన్ని ఫిక్స్డ్ ప్రైస్ అనేసి పెట్టేశారు బోర్డు. దానికి ఆపోజిట్లోనే కుర్తీస్ది ఈ షాప్ అయితే ఉంది. నాకు ఈ షార్ట్ కుర్తీస్ కాస్ట్ గుర్తులేదు, కానీ ఈ లాంగ్ కుర్తీస్ మాత్రం 1000కి 3 అంట. మనకి సింగిల్ కుర్తీ కావాలన్నా కూడా ఇస్తారు, 350 అంట ఒకటి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మనకి సైజ్ కరెక్ట్గా తెలుసు అంటే మాత్రం తీసేసుకోవచ్చు, లేదు మనకి ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క సైజ్ వస్తుందంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే. ఏంటంటే మనం సైజ్ సరిపోకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా ఉండదు కదా. ఇంకా నెక్స్ట్ స్టాల్ వచ్చేసి బెడ్షీట్స్ అనమాట. ఇక్కడ బెడ్షీట్స్, పిల్లో కవర్స్, పిల్లోస్, ఇంకా కార్పెట్స్, సోఫా కవర్స్ ఇవన్నీ ఉంటాయంట. కింగ్ సైజ్ బెడ్షీట్స్ వచ్చేసి 1000కి 3 అంట. అదే ఫిట్టెడ్ బెడ్షీట్స్ అయితే 1200కి 2 అంట. ఇంకా సింగిల్ బెడ్షీట్స్ వచ్చేసి 500కి 2. పిల్లో కవర్స్ అయితే ఉండవంట. నేను నుమాయిష్కి మెయిన్గా వచ్చేది బెడ్షీట్స్, ఇయర్ రింగ్స్ కోసమే. ప్రతిసారి తీసుకుంటా నేను బెడ్షీట్స్, చాలా బాగుంటాయి క్వాలిటీ. నేను 6 years బ్యాక్ తీసుకున్న బెడ్షీట్ కూడా ఇప్పటికీ యూజ్ చేస్తున్నా, కొంచెం కూడా కలర్ ఫేడ్ అవ్వలేదు, చినగలేదు కూడా. క్వాలిటీ అంత బాగుంటది. కాకపోతే తీసుకునే ముందు ఒక్కసారి చెక్ చేసుకొని తీసుకోండి, మన బెడ్కి ఫిట్ అవుతుందా లేదా అనేది. ఇంకా నెక్స్ట్ అస్మా కలెక్షన్స్ అనేసి మళ్ళీ హెవీ వర్క్ ఉన్న డ్రెస్ మెటీరియల్స్ది స్టాల్ ఇదైతే.
అన్ని స్టాల్స్‌వి నేను లోపలికెళ్ళి కాస్ట్ అయితే కనుక్కోలేదు. ఏంటంటే ప్రతి స్టాల్ లోపలికెళ్ళేసి చూసేసి కాస్ట్ కనుక్కుంటే ఇంకా మిగిలిన స్టాల్స్ అన్నీ కవర్ చేయడం కుదరదు కాబట్టి మెయిన్ స్టాల్స్ అయితే నేను ఎక్కువ కవర్ చేశా. ఇంకా దాని పక్కనే చిన్న హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా చిన్న పిల్లలవి ఫ్రాక్స్ ఉన్నాయి. 350 అంట. ఆ ఫ్రాక్స్ అయితే ఎంత క్యూట్ ఉన్నాయో. ఇంకా దాని పక్కనే ప్లాజోస్, స్కర్ట్స్ ఉన్నాయి. ప్లాజోస్ వచ్చేసి 200 ఏమో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి స్టాల్ లాగా కాకుండా నార్మల్‌గా రోడ్ పైన అలా పెట్టేశారనమాట. కుర్తీస్, నైట్ ప్యాంట్స్, ఇంకా టాప్స్, స్కర్ట్స్ అలా అనేసి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది. ఒకటి 300, ఒకటి 500 అనేసి, ఒకటి 350 అనేసి అట్లా. కొన్ని చోట్లయితే స్వెటర్స్ కూడా ఉన్నాయి. స్వెటర్స్ కాస్ట్ అంత నాకు గుర్తులేదు. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకి చికెన్ కర్రీ స్టాల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. చాలా స్టాల్స్ ఉన్నాయి ఈసారి అయితే. ఏమో ప్రతిసారి అంతే ఉంటాయేమో నాకు తెలీదు. ఈసారి నేను అంత నోటీస్ చేశానేమో కానీ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇంకా ఇవైతే కాస్ట్ చెప్పడానికి అనేసి అయితే ఉండదు కదా, మెటీరియల్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఇంకా కొన్ని స్టాల్స్ అయితే ఇప్పుడిప్పుడే రెడీ చేస్తున్నారు. చెప్పాను కదా కొంచెం ఎర్లీగా వెళ్ళాను నేను ఈసారి అనేసి. జనవరి 2nd వీక్లో వెళ్ళాం మేము. ఇంకా దాని పక్కన స్టాల్ వచ్చేసి కోటా శారీస్ అండ్ సూట్స్ అంట. నేను లోపలికైతే వెళ్ళలేదు, బయట నుంచి చూపిస్తున్నాను మీకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నుమాయిష్లో బెస్ట్ అంటే ఫుట్వేర్. ఇక్కడ దొరికినంత కలెక్షన్ ఎక్కడ దొరకదు. యూనిక్ కలెక్షన్ ఉంటుంది. నేను షూట్ చేయలేకపోయా, అంటే మేము పిల్లల్ని తీసుకొని వెళ్ళాం, కొంచెం వాళ్ళు షూట్ చేయనివ్వట్లేదు. కానీ ఎగ్జిబిషన్ వెళ్ళిన వాళ్ళు తీసుకోకపోయినా ఫుట్వేర్ అయితే కంపల్సరీగా చెక్ చేయండి, చాలా బాగుంటాయి. కాకపోతే కాస్ట్ మాత్రం 300, 350 కంటే ఎక్కువ అయితే అసలు పెట్టొద్దు, వాళ్ళు చాలా కాస్ట్ చెప్తారు. ఈ స్టాల్ పేరు వచ్చేసి విక్కీ కలెక్షన్స్. ఇక్కడ కాటన్వి కలంకారీ ప్రింట్ తోటి ఫ్రాక్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఫ్రాక్స్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అంటే స్లీవ్స్ డిఫరెంట్గా వచ్చాయి, కొన్ని నెక్ ప్యాటర్న్ డిఫరెంట్గా వచ్చాయి, అలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వర్క్వి శారీస్, డ్రెస్ మెటీరియల్స్. ఆ పక్క స్టాల్లో ఏమో ఇంకా ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. సేమ్ అన్ని ఫిక్స్డ్ ప్రైస్ 600 అంట. ఇంకా దాని పక్కన నైట్ ప్యాంట్స్, నైట్ డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి. ఇందాక విక్కీ కలెక్షన్స్ అని చెప్పాను కదా, అదే స్టాల్ బయట కలంకారీ ప్రింట్వి, ఇక్కత్ ప్రింట్వి, కట్స్ ఉన్న టాప్స్ కూడా ఉన్నాయి. 1000కి 3 అంట. ప్యూర్ కాటన్ మెటీరియల్ తోటి మంచి ప్రింట్స్ ఉన్నాయి. ఇవైతే మనకి సింగిల్ టాప్ కావాలన్నా కూడా ఇస్తారంట.
ఇంకా ఈ బెడ్‌షీట్స్‌కి సంబంధించిన స్టాల్స్ ఎన్నున్నాయంటే ఎగ్జిబిషన్ మొత్తంలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇవి ఇంకా 1000కి 3 కుర్తీస్ అని చెప్పాను గదా! ఈ రెండిటి స్టాల్సే ఎక్కువున్నాయి ఎగ్జిబిషన్ మొత్తంలో. ఇంకా పిల్లల్ని తీసుకొనెళ్తే ఇదొక గోల. ఎక్కడ ఫుడ్‌కి సంబంధించిన స్టాల్స్ గానీ, లేదంటే టాయ్స్‌కి సంబంధించిన స్టాల్స్ గానీ కనబడితే అక్కడ ఆపేస్తున్నారు. మీకు ఒకవేళ వీలైతే అంటే ఇంటి దగ్గర ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే మాత్రం పిల్లల్ని ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి రావడం బెటరు. పిల్లల్ని తీసుకొనొస్తే షాపింగ్ అయితే అస్సలు కుదరదు. అంత దూరం వాళ్ళు నడవలేరు గూడా. మేమైతే చాలా స్టాల్స్ కవర్ చేయలేదసలు. ఇంకా ఇదొచ్చేసి బనారస్ శారీస్. మీకు స్టాల్ నెంబర్ గూడా కనబడుతుంది గదా! చాలా చాలా బావుంటాయి బనారస్ శారీస్ గానీ, దుప్పటాస్ గానీ. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్, బనారస్‌వి శారీస్, దుప్పటాస్ అన్నీ ఉంటాయి. నాకు తెలిసి ఒకటే స్టాల్ ఉన్నట్టుంది బనారస్‌ది. ఇంకా దాని పక్కనే హ్యాండ్లూమ్ శారీస్‌ది స్టాల్ ఒకటి ఉంది. ఇంకా దాని తర్వాత ఇంకా అవి ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాయి. చెప్పాను కదా! ఇంకా అన్ని స్టాల్స్ ఓపెన్ చేయలేదని చెప్పేసి రెడీ చేసుకుంటున్నారు ఇప్పుడే అన్నీ. దానికి ఆపోజిట్‌లోనే బ్యాంగిల్స్‌ది స్టాల్ ఒకటి ఉంది. బ్యాంగిల్స్ ఒకటే కాదు, జ్యువెలరీ ఇంకా ఫుట్‌వేర్ అవన్నీ ఉన్నాయి. దాని పక్కనే మళ్ళీ ఇంకొక హ్యాండ్లూమ్ శారీస్‌ది స్టాల్ ఉంది. హ్యాండ్లూమ్ శారీస్‌వి కూడా స్టాల్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. కొంచెం దూరం వచ్చేసరికి అక్కడంతా ఒక చౌరస్తా లాగా ఉంటది. అందులో ఒక సైడ్ వరుసబెట్టి ఒక 2, 3 లైన్స్ మొత్తం చికెన్ కర్రీ స్టాల్స్ ఉంటాయి. ఇంకా దానికి ఆపోజిట్‌లో ఏమో అన్ని హ్యాండ్లూమ్ శారీస్‌కి సంబంధించిన స్టాల్స్ కానీ, బనారస్ స్టాల్స్, ఇంకా పిల్లలకి సంబంధించిన టాయ్స్‌వి లేదంటే హెడ్‌ఫోన్స్ లాగా అలా పెట్టుకుంటున్నారు కదా! అలాంటివి, ఇంకా కీ హోల్డర్స్‌వి అవన్నీ డిఫరెంట్‌గా స్టాల్స్ అయితే ఉన్నాయి. లక్నో బ్యాంగిల్స్ అనేసి నాకు తెలిసి ఈ స్టాలే అనుకుంటా. ఇంతకుముందు ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ బయట రైట్ సైడ్‌లో ఉండేది. చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే. ఒక సెట్ 100 రూపీస్ ఏమో ఉంటుంది. ఒక్కొక్క సెట్లో 4 బ్యాంగిల్స్ ఉంటాయి, ఒక్కొక్క సెట్లో 2 బ్యాంగిల్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి. రోజ్ గోల్డ్ కానీ, లేదంటే పర్ల్స్వి కానీ, లేదంటే వైట్ స్టోన్స్వి, కొన్ని మల్టీ కలర్వి, చాలా డిఫరెంట్‌గా ఉంటాయి, బాగుంటాయి. ఇంకా మలబార్ మంచీస్ అని చెప్పేసి ఇదొక స్టాల్. ఇది ఇంతకు ముందు కూడా 2, 3 స్టాల్స్ చూసా నేను. వీళ్ళ దగ్గర 4, 5 రకాల హల్వా అయితే ఉన్నాయి. అంజీర్ హల్వా అని, డ్రై ఫ్రూట్ హల్వా అని, ఇంకో 2, 3 రకాలు ఏదో చెప్పారు. నేను కొంచెం టేస్ట్ చేసి చూసా. అంత గొప్పగా అయితే నాకేం అనిపించలేదు. అంటే ఎగ్జిబిషన్ వచ్చి ఆ హల్వా కొనేంత టేస్ట్ అయితే ఏం లేదనిపించింది నాకైతే. దాని పక్కనే కాస్మెటిక్ స్టాల్ అయితే ఉంది. కంప్లీట్‌గా మేకప్‌కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ నన్ను అడిగితే ఎగ్జిబిషన్‌లో మేకప్‌కి సంబంధించిన ఐటమ్స్ ఏమీ కొనకపోవడమే మంచిది. అది బ్రాండ్ నేమ్ రాసి ఉంటుంది కానీ అది ఆ బ్రాండ్‌కి సంబంధించింది అనేసి గ్యారంటీ అయితే ఉండదు కదా! ఇంకా మాకు కేఫ్ నీలోఫర్ కనబడేసరికి టీ తాగుదాం అనేసి వెళ్ళాము. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఈ స్టాల్ ఇక్కడ పెట్టడము. నేనైతే బన్ మస్కా కోసమే వెళ్ళా. 9 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. కేఫ్ నీలోఫర్లో బన్ మస్కా చాయ్ బాగుంటుంది అనేసి దినేష్ని చాలాసార్లు అన్నా తీసుకెళ్ళు అనేసి. వెళ్దాం అనేసి అన్నాడు. 9 ఇయర్స్ అలానే అయిపోయింది. ఫైనల్గా ఇప్పుడు టేస్ట్ చేసా. నా బన్ మస్కా గోల్లో పడి నేను బెడ్షీట్స్ది బ్యాగ్ అక్కడే మర్చిపోయా. అక్కడ టేబుల్ కింద పెట్టేసి మేము టీ తాగిన తర్వాత అలానే వెళ్ళిపోయాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది. కొంచెం వెంటనే వెళ్ళాం కాబట్టి దొరికింది. కొంచెం సేపు అయితే ఇంకా దొరకకపోయేదేమో. నేనైతే పోయింది ఇంకా దొరకదు, ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు అనుకున్నా. కానీ అది టేబుల్ కింద ఉండడం వల్ల ఎవ్వరు ఇంకా అంత నోటీస్ చేయలేదు అనుకుంటా. ఇందాక చెప్పాను కదా, అక్కడ చౌరస్తా లాగా ఉండి ఒక సైడ్ మొత్తం చికెన్ కర్రీ స్టాల్సే ఉంటాయి వరుసపెట్టి ఒక 2, 3 లైన్స్ అనేసి. దానికి ఆపోజిట్లోనే కేఫ్ నీలోఫర్ ఉంటుందన్నమాట. ఎన్ని స్టాల్స్ ఉన్నాయి చూడండి చికెన్ కర్రీవి. చాలా మోడల్స్ ఉన్నాయి. లాంగ్ కుర్తీస్, షార్ట్ కుర్తీస్, 2 పీస్ సెట్స్, ఇంకా డిఫరెంట్ క్లాత్స్ తోటి చికెన్ కర్రీలోనే అలా చాలా ఉన్నాయి. స్పెషల్గా చికెన్ కర్రీ కుర్తీస్ కోసమే నుమాయిష్కి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు.
జేన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మాత్రం ప్రతిసారి ఉంటుంది నుమాయిష్లో. ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించి బట్టలు ఉంటాయి, అన్నీ ఫిక్స్డ్ ప్రైస్. కాకపోతే చూసి తీసుకోండి తీసుకునే ముందు. ఏంటంటే కొన్నిటిపైన చిన్న చిన్న హోల్స్ పడిపోయి ఉంటాయి, అవి మనం చాలా జాగ్రత్తగా చూస్తే కానీ కనబడవు. ఇంకా కొన్ని ఏంటంటే క్లాత్ అంతా సాగిపోయినట్టుగా ఉంటాయి, కొన్ని మాత్రం బాగుంటాయి నిజంగానే. అందుకని చెప్పేసి సెలెక్ట్ చేసుకునేటప్పుడే కొంచెం చూసి తీసుకోండి. దాని పక్కనే పర్ఫ్యూమ్స్ది షాప్ ఒకటి ఉంది. డిఫరెంట్ పర్ఫ్యూమ్స్, అత్తర్లు అవన్నీ ఉన్నాయి. చాలామంది రంజాన్ టైంలో చార్మినార్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటూ ఉంటారు కదా, అక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా తర్వాత ఫుట్వేర్ స్టాల్స్, కుర్తీస్వి, ఇంకా కార్డ్ సెట్స్వి స్టాల్స్, ఇవే ఎక్కువ రిపీట్ అవుతూ ఉన్నాయి ఇక్కడంతా. చెప్పాను కదా మ్యాక్సిమం ఫిక్స్డ్ ప్రైస్ అని బోర్డు పెట్టారు చాలా చోట్ల అని చెప్పేసి. బార్గెనింగ్ చేయడం రాని వాళ్ళకైతే పని చాలా ఈజీ అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ ఈ స్టాల్లో వచ్చేసి టేబుల్ క్లాత్స్, సోఫా కవర్స్, డోర్ మ్యాట్స్, ఇంకా పిల్లో కవర్స్, పిల్లోస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా బేరం ఆడాల్సిందే. ఏంటంటే వాళ్ళు చెప్పడం చాలా ఎక్కువ చెప్తున్నారు. మనం చెప్పాను కదా హాఫ్ రేట్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి. ఇంకా డోర్ మ్యాట్స్ అయితే కేజీ లెక్కన అంట, పర్ కేజీ 399 అంట డోర్ మ్యాట్స్. ఈ క్రాకరీ స్టాల్ నుంచి అయితే బయటికి రాబుద్ది అవ్వట్లేదు అసలు. ఎంత బాగున్నాయి అంటే చూసినంతసేపు ఇంకా చూడబుద్ది అవుతూనే ఉంది. అన్ని ఐటమ్స్ బాగున్నాయి. కప్స్ అయితే, టీ కప్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా చిన్న జాడీలు అయితే ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. అన్ని ఐటమ్స్ తీసుకోబుద్ది అవుతుంది, అంత బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వుడ్ హ్యాండీక్రాఫ్ట్ స్టాల్లో అయితే అన్నీ వుడ్తో చేసిన ఐటమ్స్ ఉన్నాయి. ఏమంటారు, ఫ్లవర్ వాజ్లు కానీ, చిన్న స్టూల్స్ లాగా, చిన్న టేబుల్స్ లాగా, ఇంకా యాంటిక్ పీసెస్ అంటారు కదా డెకోర్ ఐటమ్స్, అవి అలా చాలా ఉన్నాయి. ప్రైస్ అయితే నేను అడగలేదు, నాకు తెలిసి కొంచెం కాస్ట్లీనే ఉంటుండొచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ స్టాల్ వచ్చేసి కంప్లీట్గా బ్యాగ్స్కి సంబంధించిన స్టాలు. ఎన్ని వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయంటే అసలు నాకు తెలిసి లేని మోడల్ లేదు, లేని కలర్ లేదు, అన్ని బ్యాగ్స్ ఉన్నాయి. కాస్ట్ అయితే అడగలేదు, మీకు ఒక ఐడియా ఉంటుందని నేను చూపిస్తున్నా. డిఫరెంట్ మెటీరియల్స్ తోటి, డిఫరెంట్ కలర్స్ తోటి చాలా మోడల్స్ ఉన్నాయి.
ఆ బ్యాగ్స్ది స్టాల్ ఆపోజిట్లోనే లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉండేది స్టాల్ ఒకటి ఉంది. ఇక్కడ హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, ఇంకా ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయి. దాని పక్కనే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా అమ్ముతున్నారు. ఒక్కొక్కటి 100, ఒకటి 100 అంటున్నారు. కొన్ని మోడల్ని బట్టి ఒక్కొక్కటి 150, ఒక్కొక్కటి 100 అలా అంటున్నారు. అక్కడ కార్నర్లో గిటార్ది ఒకటి మ్యాగ్నెట్ ఉంది కదా, అందులో మనం ఫోటో కూడా పెట్టుకోవచ్చు. అది 150 అన్నాడు. మేము 3-4 తీసుకుంటాం, 100కి ఇవ్వండి అనేసి అడిగాం కానీ ఆయన ఇవ్వలేదు. ఈ స్టాల్లో ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే కాకపోతే అసలు కాస్ట్ తగ్గించట్లేదు. ఫిక్స్డ్ ప్రైస్ అని ఏం పెట్టలేదు, కాకపోతే మనం అడిగినా కూడా తగ్గించట్లేదు. కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. కాస్ట్ తగ్గిస్తే ఇంకొన్ని ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నాను నేను, కానీ ఆయన మరీ ఒక 20 రూపీస్ కూడా తగ్గట్లేడు. కనీసం వీడియో కూడా తీయనివ్వట్లేడు. ఎలానో కొంతవరకు అయితే వీడియో తీసాము. ఇంకా తర్వాత వరుస పెట్టి అక్కడక్కడ ఇయర్ రింగ్స్వి స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇలానే సేమ్ ఇయర్ రింగ్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ అక్కడక్కడ ఉన్నాయి. మధ్య మధ్యలో డ్రెస్ మెటీరియల్స్వి స్టాల్స్, బెడ్షీట్స్వి, లేదంటే పిల్లలు ఆడుకునే టాయ్స్వి, ఇంకా అలా అన్నీ కలిపి ఉన్నాయన్నమాట స్టాల్స్. ఇంకా ఇంకా అక్కడక్కడ 3-4 చోట్ల ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయి. ఇందాక గిటార్వి అని చెప్పా కదా, అది వేరే దగ్గర దొరుకుతుందేమోలే అనుకున్నాం కానీ మాకు ఇక్కడ దొరకలేదు ఇంకా అవి. ఇందాక అందుకే నేను స్టార్టింగ్లో చెప్పా కదా, మనకి ఏదైనా ఐటమ్ బాగా నచ్చిందంటే అక్కడే తీసేసుకోవాలి, నెక్స్ట్ హాల్లో చూద్దాంలే, ముందు చూద్దాంలే అనుకుంటే మళ్ళీ తర్వాత దొరకదు అనేసి, ఇందుకే అది. దానికి ఆపోజిట్లోనే హాంటెడ్ హౌస్ అనేసి ఉంది. ఇంకా దాని పక్కన కొన్ని గేమ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి, అంటే కార్ రైడ్స్ అలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కాశ్మీరీ విలేజ్ ప్రోడక్ట్స్ అనేసి ఒక షాప్ ఉంది. అక్కడ అన్ని డ్రెస్ మెటీరియల్స్, షాల్స్, శారీస్ అవన్నీ ఉన్నాయి. కాశ్మీరీ డ్రెస్ మెటీరియల్స్ చాలామంది ఇష్టపడతారు కదా, అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఎగ్జిబిషన్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి పిల్లలు ట్రైన్ ఎక్కుదాం అనేసి అడుగుతుండే, కాకపోతే అది స్టాప్ ఎక్కడ అనేది మాకు దొరకట్లేదు. ఇంకా అది ఎత్తుక్కుంటూ వెళ్తున్నాము. అప్పటికే మా షాపింగ్ మ్యాక్సిమం అయిపోయింది. షాపింగ్ అయిపోయింది అనడం కంటే ఒంట్లో ఓపిక అయిపోయిందని చెప్పడం బెటరేమో. అంత దూరం నడవడం చాలా కష్టం. అసలు హాఫ్ దూరం వెళ్ళేసరికి ఇంకా బ్యాటరీ అయిపోతుంది ఒంట్లోది. ఇందాక కేరళ హల్వా నేను టేస్ట్ చేసా కొంచెం అని చెప్పాను కదా, దినేష్ తీసుకుందాం అనేసి అన్నాడు. కొంచెం టేస్ట్ చేసి చూద్దాం అనేసి తింటే నాకు అంత గొప్పగా ఏమనిపించలేదు. అంటే ఏమంటారు, దీనికంటే హల్దీరామ్స్ది హల్వా ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది అనిపించింది. ఇంకా ఇయర్ రింగ్స్ది స్టాల్ ఎక్కడ కనబడ్డా కూడా ఆగిపోతూ ఉంటాను నేను, అంత పిచ్చి నాకు ఇయర్ రింగ్స్ అంటే. ఇంట్లో చాలా ఉన్నాయి, అయినా కూడా కొనాలనిపిస్తూనే ఉంటుంది నాకు. ఒక చోట మాత్రం 50 రూపీస్ ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నా కూడా అనేసి పెట్టారు, కానీ ఫినిషింగ్ అంత బాగాలేదు. ఇంకా అక్కడ నేను తీసుకోలేదు అసలే. ఎగ్జిబిషన్ మొత్తంలో రెడీమేడ్స్ది, బ్లౌజ్ది స్టాల్ ఇది ఒక్కటే ఉంది నాకు తెలిసి. అయితే నేను లోపలికి వెళ్ళి చూడలేదు అసలు, చెప్పాను కదా ఇంకా అప్పటికి ఓపిక తగ్గిపోయింది అని చెప్పేసి. కానీ చాలా కలెక్షన్ ఉంది అసలు. అంటే తీసుకుంటే బాగుండేది అని చాలా బాధ అనిపించింది నాకు బయటకు వచ్చేసిన తర్వాత. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఈ స్టాల్ని. నాకు తెలిసి ఏ శారీ మీదైనా కూడా మ్యాచింగ్ బ్లౌజ్ దొరికేస్తుంది ఇక్కడ. ఇంకా కొంచెం ముందుకు వచ్చేసరికి ఆగ్రా వాళ్ళది ఫుడ్ కోర్ట్ అనేది ఉంటుంది. దాని పక్కనే జెయింట్ వీల్ ఇంకా మిగిలిన గేమ్స్ అవన్నీ ఉంటాయి. దాని పక్కనే పిస్తా హౌస్ ఉంటుంది. ఇది మాత్రం ఎప్పుడు చేంజ్ అవ్వదు, ఒకటేలాగా ఉంటుంది. ఫుడ్ అయితే మేమేం ట్రై చేయలేదు, ఎలా ఉందో తెలియదు. ప్రతిసారి హలీం అయితే తింటాం పిస్తా హౌస్లో.
కాకపోతే ఈసారి అది తినే ఓపిక కూడా లేకుండే మాకు. ఎప్పుడెప్పుడు ఇంట్లో వాడదామా అన్నట్టుగా అనిపించింది. జెయింట్ వీల్ ఇవన్నీ ఉన్నాయి కదా, దానికి ఆపోజిట్లోనే కంప్లీట్గా ఒక లైన్ మొత్తం డ్రై ఫ్రూట్స్ది స్టాల్స్ అన్నమాట ఇవన్నీ. నేను నుమాయిష్లో ఏమేమి షాపింగ్ చేసా అనేది చూపించేస్తా. ఫస్ట్ అయితే కింగ్ సైజ్ బెడ్షీట్స్. ఇది ఫస్ట్ ది. ఓకే, ఇంకా సెకండ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఇది. ఇవి 3 కింగ్ సైజ్ బెడ్షీట్స్, 1000కి 3. నెక్స్ట్ సింగిల్ బెడ్షీట్స్, 500కి 2. పిల్లో కవర్స్ అయితే రాలేదు. క్లాత్ అయితే చాలా బాగుంది, కాటన్ మెటీరియల్. ఇవి 500కి 2. నెక్స్ట్ ఫ్రిడ్జ్ కవర్ ఒకటి తీసుకున్నా. ఇది 200, 150కి ఏమో ఇచ్చినట్టున్నారు. ఓకే, ఇంకా దినేష్ ఇది మసాజర్ ఒకటి తీసుకున్నారు. ఇది 800 ఏమో, 800కి చెప్పారు, 650కి ఇచ్చారు. ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. ఇది 800, 650కి ఇచ్చింది. ఇది ఓకే. నెక్స్ట్ ఇది కాక్రోచ్ కిల్లర్ ఒకటి స్ప్రే, 250. నెక్స్ట్ కప్స్ తీసుకున్నా. ఇవి సెట్ ఆఫ్ 6, 150. ఇవి కొంచెం యూనిక్ గా ఉన్నాయని తీసుకున్నా, స్క్వేర్ షేప్ లో ఉన్నాయి. ఓకే, ఇది ఒకటి. ఇంకా గ్రీన్ కలర్ది ఒకటి తీసుకున్నా. ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కదా షేప్. ఓకే, ఇవి కూడా సెట్ ఆఫ్ 6, 150. ఇంకా ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, 150కి 2. ఓకే, ఇంకా నేహా కోసం బ్యాంగిల్స్ తీసుకున్నా. సెట్ ఆఫ్ 400, మల్టీ కలర్వి తీసుకున్నా. ఈ క్లిప్స్ ఇంకెక్కడైనా ఉండేది. ఇంకా ఇవి మల్టీ కలర్ జుమ్కాస్ వచ్చేసి 80 రూపీస్. కనబడుతున్నాయా? ఓకే, 80 రూపీస్ ఇవి. ఇంకా ఇవి కూడా 80 రూపీస్.
ఇవి చాలా కలర్స్ ఉన్నాయి. నేనైతే పిస్తా గ్రీన్ తీసుకున్నా. 80 రూపీస్ ఇవి కూడా. ఇంకా ఈ టాప్స్ అయితే 30 రూపీస్. ఓకే, ఇంకా ఇవి వచ్చేసి 150. చెప్పాను కదా ఒక స్టాల్లో అసలు కాస్ట్ తగ్గట్లేడు అని చెప్పేసి అందులో తీసుకున్నా. ఇవి 150. ఇంకా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. ఇంకా ఇంకా అంతే, పెద్దగా అయితే ఏం షాపింగ్ చేయలేదు. అవసరమైనవి మాత్రమే తీసుకున్నా. ఇంకా ఎవరైనా నుమాయిష్కి వెళ్ళాలనుకుంటే కొంచెం ఎక్కువ షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం జనవరి ఎండింగ్లో కానీ లేదంటే ఫస్ట్ వీక్లో కానీ వెళ్ళడం బెటర్. ఏంటంటే ఇప్పుడు మనం అడిగినా కూడా ఎక్కువ అయితే తగ్గట్లేదు. ఆ టైంలో ఏంటంటే ఎగ్జిబిషన్ ఎండ్ అవుతుంది కాబట్టి ఎంతకో అంతకో ఇచ్చేద్దాం అన్నట్టుగా ఉంటారు. నేను మాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తా. ఒకవేళ వెళ్తే మాత్రం డీటెయిల్గా వీడియో తీసి అయితే పెడతా. ఇది ఇంకా నుమాయిష్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.